వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని నవమ స్కంధంలో మనం 4వ అధ్యాయంలో ఉన్నాం. ఈరోజు మొదటి భాగం చెప్పుకుందాం. నాభాగ అంబరీషుల వృత్తాంతము. శ్రీ శుకోవాచ. నాభాగో నభగాపత్యం యం తతం భ్రాతరః కవిం యవిష్టం వ్యభజందాయం బ్రహ్మచారిణమాగతం. భ్రాతరో భాంత కిం మహ్యం భజామ పితరం తవ త్వామమాజ్యాస్తతా భాంశుర్మా పుత్రక తదాదృశాః. శుక్లవారం నాడు వైవస్వత మనువు యొక్క కుమారుడు నభగుడు. నభగుని పుత్రుడు నాభాగుడు. అతడు సోదరులందరిలో చిన్నవాడు. అతడు విద్యాభ్యాసమునకై గురుకులమునకు వెళ్ళి చాలా కాలం అక్కడే ఉన్నాడు. అప్పుడు అతని సోదరులు ఆస్తిలో అతనికి భాగము మిగల్చగా దానిని తమలో తాము పంచుకున్నారు. నాభాగుడు విద్యాభ్యాసానంతరము పండితుడై ఇంటికి చేరాడు. తరువాత అతడు ఆస్తిలో తన భాగమును గూర్చి సోదరులను అడిగాడు. అప్పుడు వారు, నీ భాగమును గూర్చి తండ్రిని అడుగు అన్నారు. ఈమె అంగిరస సత్రమాసతేజ్ఞ సుమేధసః షష్ఠముపేత్యాహ కవే ముహ్యంతి కర్మణి. తాం స్వం శంసయ సూక్తే త్వే వైశ్వదేవే మహాత్మనః. తే స్వర్యంతో ధనం సత్ర పరిశేషితమాత్మనః. దాస్యంతి తే ధనతాన్ గచ్చ తథా స కృతవాన్ యథా. తస్మై దత్వా యజుస్వర్గం తే సత్ర పరిశేషితం. తం కశ్చిత్ స్వీకరిష్యంతం పూషః కృష్ణదర్శనః. ఉవాచోత్తరతోభ్యేత్య మమేదం వాస్తుకం వసు. మమేదం ఋషిభిర్దత్తం ఇతి తర్హి స్మ మానవః. శ్యాన్నౌ తే పితరి ప్రశ్న పృష్టవాన్ పితరం తథా. అప్పుడు నాభాగుడు తండ్రి వైపు వెళ్ళి, ఆస్తిలో నా భాగమును గూర్చి నిన్నే అడుగుమని నా సోదరులు తెలిపారు అన్నాడు. అప్పుడు నభగుడు ఇట్లా అన్నాడు, నాయనా,
వారి మాటలను పట్టించుకోవద్దు. ఇదిగో అంగిరస గోత్రజులైన ఈ బ్రాహ్మణులు మిగుల ప్రతిభావంతులు. వారు ఒక యాగమును దీక్షతో నిర్వహిస్తున్నారు. వారు ప్రతి 6వ రోజున చేయవలసిన యజ్ఞకర్మను గూర్చి సమగ్రమైన అవగాహన లేక తికమక పడుతుంటారు. నీవు వారి దగ్గరకు వెళ్ళి ఆ మహాత్ములకు వైశ్వదైవమునకు సంబంధించి 2 సూక్తములను వివరింపు అన్నాడు. అప్పుడు వారు ఆ యాగమును పూర్తిగా నిర్వహించి స్వర్గప్రాప్తికి అర్హులవుతారు. యాగానంతరము మిగిలిన ధనమునంతయును వారు నీకే ఇస్తారు. కావున నీవు వెంటనే వారి కడకు వెళ్ళు అన్నాడు. అంతటా నాభాగుడు తండ్రి చెప్పిన ప్రకారం చేశాడు. అంగిరస గోత్రజులైన ఆ బ్రాహ్మణులు తమ యజ్ఞము పూర్తి అయిన తరువాత మిగిలిన ధనమునంతయును నాభాగులకు సమర్పించి స్వర్గానికి వెళ్ళిపోయారు. నాభాగుడు యజ్ఞావశిష్ట ధనమును స్వీకరించు సమయమున అతడికి ఒక నల్లని పురుషుడు ఉత్తర దిశ నుంచి వచ్చి, ఈ యజ్ఞావశిష్ట ధనమంతయును నాదే అని నుడివాడు. అంతటా నాభాగుడు, ఈ ధనము నాకు ఋషులు సమర్పించారు కావున ఇది నాదే అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు, మన వివాద విషయమును మీ తండ్రి యగు నభగుడే పరిష్కరింపగలడు గనుక ఆయననే అడుగుదాం అన్నాడు. అంతటా నాభాగుడు ఆ వివాద విషయమును తన తండ్రికి నివేదించాడు. యజ్ఞవాస్తుగతం సర్వముచ్ఛిష్టం ఋషయః క్వచిత్ చక్రుర్విభాగం రుద్రాయ సదేవ సర్వమర్హతి నాభాగస్తం ప్రణమ్యాహ తవేష కిల వాస్తుకం ఇత్యాహ మే పితా బ్రహ్మన్ శిరసా త్వాం ప్రసాదయే. నాభాగుడు తన కుమారుడితో ఇలా అన్నాడు. ఇదివరలో దక్ష ప్రజాపతి ఉనర్చిన యజ్ఞమునందు యజ్ఞావశిష్ట ధనమంతయును రుద్రునికే చెందును అని ఋషులు నిర్ణయించారు. అంచేత ఈ ధనము ఆ మహాదేవునికే చెందును. అంతటా నాభాగుడు ఆ మహాపురుషులకు శిరసా ప్రణమిల్లి, మహాత్మా, ఈ యజ్ఞ వస్తువులన్నీ నీవే అని మా తండ్రి గారు చెప్పారు. నా తప్పును మన్నింపుడు అని ఆయనను వేడుకొన్నాడు. యత్తే పితావదద్ధర్మం త్వం చ సత్యం ప్రభాషసే దదామి తే మంత్రదృశే జ్ఞానం బ్రహ్మ సనాతనం గృహాణ ద్రవిణం దత్తం మత్సత్రే పరిశేషితం ఇత్యుక్త్వాంతర్హితో రుద్రో భగవాన్ సత్యవత్సలః య ఏతత్ సంస్మరేత్ ప్రాతః సాయం చ సుసమాహితః కవిర్భవతి మంత్రజ్ఞో గతిం చైవ తథాత్మనః నాభాగతం పరీషో మహాభాగవతః కృతి నా స్పృశద్ బ్రహ్మశాపోపి యం న ప్రతిహత క్వచిత్. అప్పుడు ఆ సత్పురుషుడు పరమేశ్వరుడు ఆయన, నాభాగా, మీ తండ్రి ధర్మమును వక్కాడించాడు, నీవు సత్యమునే పలికావు. అందువలన వేదార్థములను ఎరిగిన నీకు సనాతనమైన బ్రహ్మజ్ఞానమును అనుగ్రహిస్తున్నాను. యజ్ఞ పరిశిష్టమైన ఈ ధనమును నీవే తీసుకో అని పలికి సత్యవాత్సల్యము గల మహాదేవుడు అంతర్హితుడైపోయాడు. నాభాగుని వృత్తాంతమును ప్రాతకాలమునందును సాయం సమయమునందును ఏకాగ్రచిత్తుడై సంస్మరించిన వానికి వేదార్థములు కరతలామలకములగును, చక్కని పాండిత్యం అవుతుంది. అంతేగాక అతడు ఆత్మజ్ఞాని అవుతాడు. నాభాగుని కుమారుడు అంబరీషుడు. అతడు మిగుల దైవభక్తి సంపన్నుడు, భాగవతోత్తముడు. తన ఎడ అపరాధము నచ్చిన వారికి ఉపకారము చేస్తూ ఉంటాడు. ఎంతటి బ్రాహ్మణ శాపమైనను ఆయనను తాకనే తాకదు. ఎట్టి ఉపద్రవములు వచ్చి పడినను అతడు ఏమాత్రము తొణకడు. రాజోవాచ భగవన్ శ్రోతుమిచ్ఛామి రాజర్షేస్తస్య ధీమతః భగవన్ శ్రోతుమిచ్ఛామి రాజర్షేస్తస్య ధీమతః న ప్రాభూద్యత్ర నిర్ముక్తో బ్రహ్మదండో దురత్యయః. పరీక్షణ్ మహారాజు అడిగాడు, మహాత్మా, కృత్యారూపమైన దుర్వాసుని బ్రహ్మదండము కూడా అంబరీషుని ఎడ నిరర్ధకము అయినది కదా. అట్టి ప్రజ్ఞాశాలి అయిన రాజర్షి వృత్తాంతమును వినగోరుచున్నాను. సామాన్యంగా ఒక కథలోంచి ఇంకో కథలోంచి ఇంకో కథలోకి ఎలా వెళ్ళిపోవడం అన్నది ఒక అద్భుతమైన విషయం. ఎందుకంటే అడిగేవాడి బట్టి ఉంటుంది. శ్రీకృష్ణుడిని కూడా అర్జునుడు ఎన్నో అడుగుతుంటే కదా అని చెప్పుకుంటూ వెళ్ళాడు.
ఎందుకు అడుగుతున్నారు అంటే వాళ్ళలో అప్పటికే ఆత్మశోధన అన్నది అంతర్ముఖులై సత్యాన్ని వాళ్ళు శోధిస్తున్నారు కాబట్టి ఈ విషయం తెలుసుకోవాలనే జిజ్ఞాసతో వాళ్ళు ధర్మపరమైన సత్యపరమైన అంశాలను ఆయన ఒకవేళ మరచిపోతాడేమో, అక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోతాడేమో, కాదు ఆగండి స్వామి అని అడుగుతున్నారు. ఆ అడగడం వల్ల మనకి ఇది బయటకు వస్తుంది కదా. ఒక్కసారి ఆలోచించండి, సమకాలీన సమాజంలో ఈ చక్కని సంప్రదాయం కనుమరుగైపోయింది. మాట్లాడుతుండగానే మధ్యలో మాట్లాడేసి ఆ విషయాన్ని పక్కకి తీసుకెళ్ళిపోవడం, ఇంకోటి ఏదో చెబుతాడు ఈయన, మనకి ఎందుకు తలనొప్పి అని అక్కడితో ఆపేసి వేరే దానికి ఆయన మనస్సును అటు తీసుకెళ్ళిపోవడం, లేదంటే పక్క నుంచి లేచిపోవడం. మొదలుపెట్టాడయ్యా మళ్ళీ అని చెప్పేసి అక్కడి నుంచి లేచిపోవడం అనే ఒక సంప్రదాయం ఇప్పుడు సాగుతోంది. లేదు, నువ్వు చెప్పేది నాకు అక్కర్లేదన్నట్టుగా మొబైల్ పట్టుకుని చూడటం అన్నది ఇది ఇప్పుడు నడుస్తున్నది. ఇక్కడ ఎందుకు ఈ ఉదాహరణ చెబుతున్నానంటే, పరీక్షిత్తు అడుగుతున్న ప్రశ్నలను చూడండి. ఇంకాస్త రాబట్టాలనే ఉద్దేశంతో అడుగుతున్నాడు ఆయన. చెప్పవయ్యా అంబరీషుడి గురించి కూడా అని అంటున్నాడు. చేత ఈ శుక్లవారు ఏం చెప్పాడు అంబరీషుడి గురించి మరో అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.